ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లక్ష కుంకుమార్చనలో లోకపావని శ్రీ పద్మావతి దేవి అనుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఆగమోక్తంగా టీటీడీ విశేష క్రతువు. తిరుపతిలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష హోమాలు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా రుద్ర హోమం. నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వరుని తిరిచి సేవ. ఊంజల సేవలో నగరి కర్యమాణిక్య స్వామి దర్శనం. లక్ష కుంకుమార్చన సేవలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అంశగా కొలువై పూజలు అందుకుంటున్న శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం లక్ష కుంకుమార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా అమ్మవారి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఒకరోజు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తేజో విరాజితంగా వివిధ అలంకరణల్లో వేంచేసి తిరువీధులలో దర్శనమిచ్చే సిరుల తల్లి ఉత్సవ సమయంలో ఎంతో మహిమ అత్యంత శక్తితో నిగూఢితమై ఉండేందుకు ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు లక్ష కుంకుమార్చనను నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తులు దగదగాయమానమైన పట్టు వస్త్రాలు, పసడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా హరిదేవేరి అలమేలు మంగమ్మకు సహస్రనామ పారాయణయుక్తంగా లక్ష కుంకుమార్చనను నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్త కోటి కనులారా వీక్షించి తరించారు. దేవతాయై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం సురేశానాయై నమః. ఓం సురేశానాయై నమః. ఓం వేదగర్భాయై నమః. ఓం వేదగర్భాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం ధృత్యై నమః. ఓం ధృత్యై నమః. ఓం సంఖ్యాయై నమః. ఓం సంఖ్యాయై నమః. ఓం జాతయై నమః. ఓం జాతయే నమః. ఓం క్రియాశక్త్యై నమః. ఓం క్రియాశక్త్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం మహ్యై నమః. ఓం మహ్యై నమః. ఓం యజ్ఞ విద్యాయై నమః. ఓం యజ్ఞ విద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం గుహ్య విద్యాయై నమః. ఓం గుహ్య విద్యాయై నమః. ఓం విభావర్యై నమః. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
పరాలే పరమాలే ఏ భత్వానవానవ పుంజితే భద్రాలే భత్వానవానవ దీర్ఘాన్ భత్వానవానవ 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 స్వాహా సర్వాణి ఉదయకి వాజే నమః కబర్తనే ధృతకే నమః వాచాయ శతధన్మనే నమో గ్రిషాచి విష్టాయ నమో మేడుతమాచి నమో రస్మాదవామన నమో ప్రహదేత వర్షీసే నమో ప్రదాయ సంవర్ధన నమో తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం ఉత్సవ శోభతో అలరారే ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష ఉత్సవంలో భక్తులు తరించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కర్పూర హారతులు సమర్పించారు. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికీ అతడే. అభిషేక ప్రియుడైన మహాదేవుడు అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకచమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం. తిరుపతి జిల్లా నగిరిలో కొలువైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి దేవాలయంలో ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కర్యమాణిక్య స్వామి ఊంజల సేవ వేడుకగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 13వ పంచగవ్య జాతీయ వైద్య సదస్సు వేడుకగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చివరి రోజైన ఆదివారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ హాజరై అనుగ్రహ భాషణం చేశారు.
అనంతరం కంచి పంచగవ్య విద్యాపీఠం గవ్య సిద్ధాచార్య నిరంజన వర్మ గురూజీ స్వామివారికి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా పంచగవ్య వైద్యశాస్త్ర విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ సర్టిఫికెట్లను స్వామీజీ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ మాట్లాడుతూ పురాతనమైన పంచగవ్య వైద్య చికిత్సకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వివరించారు. అనంతరం మహతి ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వాహకులు గోపూజ జరిపి గోప్రదక్షిణ నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ సాగర తీరం ఋషికొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో తొలి రోజున యాగశాల క్రతువులను జరిపారు. కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష హోమాలను నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వెంచేపు చేశారు. పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపనాభిషేకం చేసి హారతులు అందజేశారు. అనంతరం అమ్మవారికి తిరుచి సేవ జరిగింది. సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వెంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో పద్మావతి దేవి తిరుచి ఉత్సవం విశేషంగా సాగింది. చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను. చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను. చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను. చూడరమ్మ ఇంతులా. కర్నూలు పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. లలితాపీఠం ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కార్తీక ఏకాదశి శుభవేళ గురుస్వామి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో
అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కవచధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ స్వామివారికి తులసి దళార్చన జరిపారు. తులసిమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు తులసి దళార్చనలో స్వామివారిని సేవించి తరించారు. ఖమ్మంలో శ్రీ శారదాదేవి అమ్మవారి ఆలయంలో ఉన్న శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ శారదాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శివలింగానికి పంచామృతాలు, పవిత్ర జలాలతో భక్తిరసభరితంగా రుద్రాభిషేకం నిర్వహించి నివేదనలు అందజేశారు. భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కలువ పూలు, చామంతులతో అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా లక్ష పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా కాళహస్తిలోని శనీశ్వర స్వామి వారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి నల్లని వస్త్రం, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పార్వతీ పరమేశ్వరులకు, రుక్మిణీ దామోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ భక్తులు దీపాలు వెలిగించి తరించారు. నల్గొండ పట్టణం బాలాజీనగర్లోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి వారికి నిత్యారాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత ప్రాంగణంలో శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవాలను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీఠ ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు.
కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవుని ఆశీస్సులను అందుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి నిత్యార్చనలు పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా వారి సూచనలతో భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో రామబండు శ్రీ ఆంజనేయుడికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, సింధూరంతో పాటు నాగావళి నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఆలయంలో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 73,852 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,277 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.